రెండవ దినవృత్తాంతాలు 5. సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పనినంతయు సమాప్తము చేసి తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని బంగారమును ఉపకరణములన్నిటిని దేవుని మందిరపు బొక్కసములో చేర్చెను. తరువాత యెహోవా నిబంధన మందసమును సియోను అను దావీదుపురము నుండి తీసుకొని వచ్చుటకై సొలొమోను ఇశ్రాయేలు పెద్దలను, ఇశ్రాయేలు వంశములను, అధికారులను, గోత్రముల పెద్దలనందరినీ యెరూషలేము నందు సమకూర్చెను. 7వ నెలను పండుగ జరుగు కాలమున ఇశ్రాయేలు అందరూ రాజు నొద్దకు వచ్చిరి. ఇశ్రాయేలు పెద్దలందరూ వచ్చిన తరువాత లేవీల మందసమును ఎత్తుకొనిరి. రాజైన సొలొమోనును ఇశ్రాయేలు సమాజకులందరూ సమకూడి లెక్కింప సత్యము కాని గొర్రెలను పశువులను బలిగా అర్పించిరి. లేవీయులను, యాజకులను మందసమును, సమాజపు గుడారమునందు ప్రతిష్ఠితములగు ఉపకరణములన్నిటిని తీసుకుని వచ్చిరి. మరియు యాజకుడు యెహోవా నిబంధన మందసమును తీసుకొని గర్భాలయమగు అతి పరిశుద్ధ స్థలమందు కెరూబుల రెక్కల కింద దానిని ఉంచిరి. మందుండు స్థలమునకు మీదుగా కెరూబులు తమ 2 రెక్కలను చాచుకొని మందసమును దాని దండెలను కమ్మెను. వాటి కొనలు గర్భాలయం ఎదుట కనపడినంత పొడవుగా ఆ దండెలుంచబడెను, కానీ అవి బయటికి కనపడలేదు. నేటి వరకు అవి అచ్చటనే ఉన్నవి. ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి బయలు వెళ్ళిన తరువాత యెహోవా హోరేబు నందు వారితో నిబంధన చేసినప్పుడు మోషే ఆ మందసమును ఉంచిన 2 రాతి పలకలను తప్ప దాని యందు మరేమీ ఉండలేదు. యాజకులు పరిశుద్ధ స్థలము నుండి బయలుదేరి వచ్చినప్పుడు అచ్చట కూడి ఉన్న యాజకులందరూ తమ వంతులు చూడకుండా తమను తాము ప్రతిష్ఠించుకుని ఆసాపు, హేమాను, ఏదూతునుల సంబంధమైన వారును వారి కుమారులను సహోదరులకు సంబంధితులకు పాఠకులైన లేవీయులందరూ సన్నపు నార వస్త్రములను ధరించుకొని తాళములను, తంబురులను, సితారులను చేత పట్టుకొని బలిపీఠమునకు తూర్పు తట్టున నిలిచిరి. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారు పాఠకులను ఏకస్వరంతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయలువెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయింది.